హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ లక్ష్మీకాంత్లో వీడియోస్ అనేది చేస్తున్నాం కదండి. అదే సిరీస్లో కంటిన్యూషన్ వీడియో ఇది. ప్రీవియస్ వీడియోస్ చూడనట్టయితే ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ వీడియోస్ చూడండి, అప్పుడు ఇది అర్థమవుతుంది క్లియర్గా. సో ఇప్పుడు డెఫినిషన్ ఆఫ్ అ స్టేట్ గురించి చూద్దామండి. మన కాన్స్టిట్యూషన్లో చాలా చోట్ల స్టేట్ అని చెప్పి మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఆర్టికల్ 12లో ఈ స్టేట్ అనే దానికి డెఫినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వాట్ ఎవర్ ఈ పార్ట్ 3లో ఏవైతే మెన్షన్ చేశారో అన్నిటికీ సంబంధించి అసలు స్టేట్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. స్టేట్లో ఏమేమి ఉంటాయంటే ఇటు గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, నెక్స్ట్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్ ఉంటారు కదా, పార్లమెంట్ సభ్యులు వాళ్ళు, నెక్స్ట్ ఆ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ మెంబర్స్, యూనియన్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన లెజిస్లేటివ్ మెంబర్స్, నెక్స్ట్ యూనియన్ గవర్నమెంట్కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ బాడీస్ కూడా అంటే ఆఫీసర్స్ కూడా. ఇంకొకటి గవర్నమెంట్ అండ్ లెజిస్లేచర్ ఆఫ్ స్టేట్స్, స్టేట్ లెవెల్ అసెంబ్లీస్, నెక్స్ట్ స్టేట్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ అవనివ్వండి, నెక్స్ట్ లెజిస్లేటివ్ ఆర్గాన్స్ అవనివ్వండి వాళ్ళు అంటే సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నెక్స్ట్ లోకల్ అథారిటీస్, ఈ మున్సిపాలిటీస్, పంచాయత్స్, డిస్ట్రిక్ట్ బోర్డ్స్, ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్లు ఇవన్నీ, నెక్స్ట్ ఏదైతే స్టాట్యూటరీ ఆర్ నాన్ స్టాట్యూటరీ అథారిటీస్ ఉంటాయి కదా, ఎల్ఐసి, ఓఎన్జీసీ ఇలాంటివి, అంటే అన్నీ కూడా గవర్నమెంట్ నడిపేవి లేదా గవర్నమెంట్ ఇంటర్లింక్డ్గా నడిపేవి లేదా సపరేట్గా స్టాట్యూటరీ బాడీగా ఫామ్ అయినవి ఏవన్నా అవనివ్వండి, స్టేట్ అన్నది వైడర్ సెన్స్లో తీసుకోవడం జరిగింది. ఈ వాట్ ఎవర్ ఇవన్నీ కూడా స్టేట్ కిందకి వస్తాయి అన్నమాట. ఇవి ఈ స్టేట్ కిందకి వచ్చిన ఇవి ఏవైనా సరే, ఈ ఆర్గనైజేషన్స్, ఈ బాడీస్ ఏవైనా సరే ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసినట్టయితే కోర్టుకి ఆశ్రయించవచ్చు అనమాట. నెక్స్ట్ సుప్రీంకోర్టు ప్రకారం ఈవెన్ ఏ ప్రైవేట్ బాడీ, ప్రైవేట్ వాళ్ళు కూడా ఏజెన్సీగా, గవర్నమెంట్కి ఏజెన్సీగా పనిచేస్తున్న సమయంలో ఫండమెంటల్ రైట్ అనేది ఒకవేళ ఫెయిల్ అయినట్టయితే అప్పుడు అది కూడా స్టేట్ మీనింగ్లోకి వస్తుంది అండర్ ఆర్టికల్ 12 అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్ అండి. ఆర్టికల్ 13 ప్రకారం ఏంటి అంటే ఏ లాస్ అయినా సరే ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా కానీ ఫండమెంటల్ రైట్స్ని క్వశ్చన్ చేస్తున్నట్టు కానీ ఉంటే ఆ లాస్ అన్నీ కూడా వాయిడ్ అంటే ఆ లాస్ పరిగణలోకి తీసుకోబడవు అని ఆర్టికల్ 13లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఇదేంటంటే క్లియర్గా జ్యుడిషియల్ రివ్యూకి వెళ్తాయి అన్నమాట అలాంటి లాస్ అన్నీ కూడా. ఈ పవర్ అనేది సుప్రీం కోర్టుకి అండర్ ఆర్టికల్ 32లో అండ్ హైకోర్ట్స్కి అండర్ ఆర్టికల్ 226లో ఈ లాకి అన్కాన్స్టిట్యూషను, నెక్స్ట్ ఈ ఏవైతే ఇన్వాలిడ్ ఉంటాయో ఫండమెంటల్ రైట్స్కి ఇవన్నిటి గురించి కూడా మాట్లాడే రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ అన్నీ కూడా ఆర్టికల్ 13లో ఏవేవి ఇచ్చారో మనం చూసినట్టయితే పార్లమెంట్లో పర్మనెంట్ లాస్ ఎనాక్ట్ చేస్తారు కదా, లేదా స్టేట్ లెజిస్లేచర్, స్టేట్ అసెంబ్లీస్లో కూడా ఏవైనా పర్మనెంట్ లాస్ ఎనాక్ట్ చేస్తారు కదా, వాటికి సంబంధించి కూడా ఏదైనా ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి వస్తే హైకోర్టు, సుప్రీంకోర్టు క్వశ్చన్ చేస్తుంది. నెక్స్ట్ టెంపరరీ లాస్, ఈ ఆర్డినెన్సెస్ ఇట్లాంటివి ప్రెసిడెంట్, స్టేట్ గవర్నర్స్ ఇష్యూ చేసిన వాటిపైన. నెక్స్ట్ స్టాట్యూటరీ ఇన్స్ట్రుమెంట్స్, ఈ ఆర్డర్స్, బైలాస్, రూల్స్, రెగ్యులేషన్స్, ఏదైనా నోటిఫికేషన్స్ వీటన్నిటిపైన కూడా క్వశ్చన్ చేయడానికి ఉందన్నమాట సుప్రీంకోర్టుకి. నెక్స్ట్ కస్టమ్స్, నెక్స్ట్ లేదు ఇలాంటివి ఏమన్నా కూడా వాళ్ళు నాన్ లెజిస్లేటివ్ సోర్సెస్ ఆఫ్ లా వాళ్ళు ఏదన్నా చేసినా కూడా వాటికి సంబంధించి ఇవన్నీ కూడా ఒకవేళ ఫండమెంటల్ రైట్స్కి ఎగెయిన్స్ట్గా వాటిని కించపరుస్తున్నట్టు వెళ్తే అవి ఖచ్చితంగా అవి వాయిడ్ కిందకు వస్తాయి. ఫర్దర్ ఏంటంటే ఆర్టికల్ 13 ప్రకారం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది లా కిందకు రాదు, కాబట్టి దాన్ని ఛాలెంజ్ చేయలేము అని చెప్పి మెన్షన్ చేశారు. అయితే సుప్రీంకోర్టు ఈ కేశవానంద భారతి కేసు 1973 ఏదైతే ఉందో అందులో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని ఛాలెంజ్ చేయొచ్చు, బట్ ఆన్ ద గ్రౌండ్ అది ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేస్తూ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని దెబ్బతీస్తున్నట్టు ఉంది, కాబట్టి దాన్ని వాయిడ్ కింద డిక్లేర్ చేయడం అనేది జరిగింది.
నెక్స్ట్ ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా ఫండమెంటల్ రైట్స్, రఫ్గా దాని గురించి గ్లాన్స్ అనేది ఇచ్చారండి టేబుల్ ఫార్మాట్లో. దాని గురించి మళ్ళీ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఫర్దర్ వీడియోస్లో చేస్తాను. బట్ మీ ఇది కోసం ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి తప్పకుండా. అంటే షార్ట్లో ఒకసారి గుర్తు చేసుకోవడానికి, మెమరైజ్ చేసుకోవడానికి పనికొస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు దాకా చెప్పింది స్టేట్ అంటే ఏంటి, నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్కి ఆపోజిషన్లో లాస్ ఏదన్నా చేయొచ్చా, ఇదంతా కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ రైట్ గురించి డీటెయిల్డ్గా చూద్దాము. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి, తప్పకుండా నేను క్లారిఫై చేస్తాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ లర్నింగ్.